నిర్మల్ డిస్ట్రిక్ట్ సార్ తిమ్మాపూర్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో వర్క్ చేస్తున్నారు సార్. మొన్న తెలంగాణలో జరిగినటువంటి ఎగ్జామ్ లో పోస్ట్ సంపాదించారు. మారుతి సారు చాలా 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 అసలు నేను మాటల్లో చెప్పలేదు. ఎందుకు అంటే కృతజ్ఞతలో ఏదో జాబ్ వచ్చింది, ఆయన కష్టపడి చదివారు, జాబ్ సంపాదించారు, అక్కడితో అయిపోయింది. కానీ ఆయన నోటితో నేను వ్యవసాయ దగ్గరికి వెళ్ళాను, జాబ్ కొట్టానని కనీసం 100 మంది చెప్పుకుంటారు. అందరూ అంటే నా ద్వారా బాగుపడాలి. రెండోది నేను జాబ్ సంపాదించాను, నా నుంచి గురువుకు నేను ఏమి ఇవ్వగలను, కృతజ్ఞత ఇవ్వగలను. కృతజ్ఞత కన్నా మించిన గొప్ప ఏమంటారు చెప్పండి. ఒకటి ఉపాధ్యాయుడు నిజాయితీ ఉండాలి, బతుకుతున్నాను నేను చెప్పాననే నిజాయితీ ఉపాధ్యాయుడు ఉండాలి. విద్యార్థికి నేను విన్నాను బాగుపడ్డాను అనే కృతజ్ఞత ఉండాలి. ఈ రెండు వ్యవస్థలో ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు మిస్ అవ్వకూడదు. ఒక దగ్గర చదువుకొని ఇంకొక దగ్గర చెప్పడము, ఈ మొహం తెలియదు కదా, ఆయన మొహం ఆయన దగ్గర ఎలాగో నాకు పరిచయం ఉంది కదా వేరే వాళ్ళ పేరు చెప్పడం, ఇలా ఎప్పటికీ చేయకూడదు. ఉద్యోగము జాబ్ కొట్టడము ఇది ఒక పవిత్రమైన అంశం. ఇందులో ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాలు ఉండకూడదు. అలా మారుతి సార్, మీరు నా వల్ల ఎంత లాభపడ్డారో నాకు తెలియదు. మీ వల్ల అయితే మీ కృతజ్ఞతని నేను సర్వదా రుణపడున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మా ఇద్దరు మాట్లాడేది ఇదే ఫస్ట్ టైం. మారుతి అనే పేరు తప్ప ఆయన మొహం నాకు తెలియదు. ఏ విద్యార్థి నాకు తెలియదండి. ఇక్కడ వచ్చి ఆయన పేరు చెప్పి నాకు పలానా ఉద్యోగం వచ్చిందంటేనే నాకు తెలుసు. వ్యక్తిగతంగా పర్సనల్ గా వాళ్ళతో నాకు ఆ కాన్వర్సేషన్ ఉండదు. మీరు నమ్మరు, మర్చిపోతాను. ఆమె పెద్ద గజని. అయితే ఒకటి నాకున్న ఆ పర్సనాలిటీ మూర్తి మొత్తం బట్ట అవతల వారు అభిమానిస్తారు, వచ్చి చెప్పుకుంటారు నేను పలానా అని. అప్పుడు నేను గుర్తుపడతా. థ్యాంక్ యూ సో మచ్. రండి సార్, ఒక్కసారి క్లాప్స్. 2 నిమిషాలు మీ సక్సెస్ కాదా నా జస్ట్ సజెషన్ సార్.